ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాలనేదే బీజేపీ సిద్ధాంతం అన్నారు. 140 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం మోదీ నిరంతరం శ్రమించారన్నారు. అవినీతి కుంభకోణాలకు తావు లేకుండా సుపరిపాలనకు బీజేపీ ఉదాహరణ అన్నారు. యామిని శర్మ గతంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయలేదని ఆరోపించారు. ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే 185,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, నక్కపల్లి ఎస్ఈజెడ్, అలాగే పాయకరావుపేటలో ఆసిల్ మిట్టలు స్టీల్ ప్లాంటు, ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 50% వాటా తీసుకొని దాని చాలా పెద్ద ఎత్తున మోడర్నైజేషన్, వాళ్ళ క్యాపిటల్ పోర్టు ఇవన్నీ రావడం, అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ. ఒకప్పుడు మహిళల్ని చిన్న సర్పంచ్ ఏదైనా చేయాలంటే కూడా మహిళలు మీరేం చేస్తారు అన్న పరిస్థితిలో ఈరోజు మొట్టమొదటిగా డిఫెన్స్ వ్యవస్థలో కూడా మహిళల్ని తీసుకొని వచ్చింది. అలాగే యువతకైనా సరే ఈ రోజున నరేంద్ర మోదీ గారు అన్నారు అమృత్ పీది అని చెప్పాను. అంటే ఒక శక్తివంతమైనటువంటి యువ భారతం ఉన్న ఒక ఫేస్లో జనరేషన్లో మనం ఉన్నాము, టెక్నాలజీని అందుకుంటూ ఉన్నాము. అటువంటి యువతకి ఒక మంచి వాతావరణం కల్పించాలి. అవకాశాలు ఎలా వస్తాయి? దానికి తగినటువంటి వనరులు ఉండాలి. ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోగలగాలి, లేకపోతే వనరులని కల్పించగలగాలి. ఈ మూడిటిని అంటే ఈ ఎన్వైరన్మెంట్, ఈ వాతావరణాన్ని సృష్టించడం కోసం దాదాపుగా స్టార్టప్ల కోసమని మన దేశంలో ఎంతో సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఈ రోజున మరివి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ.